ఈరోజు కొద్దిసేపటి క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన చేసే వాళ్లకు ఒక సున్నితమైన వార్నింగ్ సవాల్ విసిరారు. అదేంటో విన్నాం. అభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది, అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి నల్లమల అడవుల నుంచి మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. ఈడున్న వాళ్ళు ఎవరు ఉత్తగా రాలే. మేమెవరము ఆషామాషిగా మేనేజ్మెంట్ కోటా పేరునో తండ్రి పేరో తాత పేరో చెప్పుకొని ఉద్యమం ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష. కింద నుంచి వచ్చిన తర్వాత కూడా ఉంది, జడ్పీటీసీ నుంచి సీఎం అయ్యాను అని కూడా చెప్పారు. నల్లమల్ల అడవుల ఒక అండర్లైన్. తన ప్రభుత్వం అది ఎవరికి, బీఆర్ఎస్కి చెప్పారా బీజేపీకి చెప్పారా, ఎవరికి అన్వయించుకోవాలి? నర్సారెడ్డి గారు ఎవరికి అన్వయించుకోవాలి? అంటే నల్లమల్ల అడవులు అంటే అచ్చంపేట కాబట్టి ఆయన ప్రాపర్ కాబట్టి అక్కడ నుంచి వచ్చినది. ఇక్కడ కింద నుంచి నల్లమల్లకి చాలా చరిత్ర ఉంది. అంటే నేను అంటే సరే కాదు, మీరు ఎట్లా అనుభవించుకుంటే అట్లా ఉంటుంది. నేను నల్లమల్ల అడవుల నుంచి ఎందుకన్నా అంటే ఆయన ఎందుకంటే అచ్చంపేట కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కింద నుంచి వచ్చినట్టు ఒక జడ్పీటీసీ స్థాయిగా ఇండిపెండెంట్గా గెలిచి వచ్చినటువంటి వ్యక్తి, దాని తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచినటువంటి వ్యక్తి, దాని తర్వాత ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, ఇలా పార్లమెంట్ గెలిచిండు. ప్రభుత్వాన్ని ఒకవేళ దించాలో కూల్చేయాలి అనుకుంటే చూద్దామని అంటున్నారు. ఏంటి చూసుకుందాం అనేదా మీ ఉద్దేశం? అంటే వాస్తవంగా ఫస్ట్ వాళ్ళే కదా, ఇలా వాళ్ళు అక్కడ ఆ సైడ్ నుంచి వచ్చింది. ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి సరే ప్రభుత్వాన్ని కూల్స్తాం అంటే చూసుకుంటూ కూర్చోం కదా. అటువంటి పరిస్థితులు ఆ సందర్భంలో మాట్లాడి మీరు ప్రభుత్వం కూల్చి చూసుకుంటే ఎందుకంటే మేము కిందికి వచ్చిన వాళ్ళము మీ మీద కంటే మేనేజ్మెంట్ వస్తే ఏంటి ఎక్స్ట్రా అంటే అవకాశం ఉందా? కష్టపడి వచ్చిన వాళ్ళము, కష్టపడి ఎందుకంటే కష్టపడి ఒక నాయకత్వం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళము. అంత ఈజీగా ఎందుకంటే మీరు పడగొడతా ఉంటాం మేము చూస్తూ ఉంటాం అనేది మాట అర్థం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకవేళ ఏంటి ఊహకి ఒక ప్రజలకు కూడా అర్థం కావడం కోసం చెప్పండి. అంత చూస్తూ ఊరుకుంటా అంటే చూస్తూ ఊరుకోకుండా ఏం చేస్తారు? కౌంటర్ వేస్తారా? అంటే లాగుతారా అవతల నుంచి? మీకు లాగే శక్తి లేదు, ఎందుకంటే ఎట్లా ఆలే ఉరికేస్తున్నారు. మీకు గేట్లు ఎత్తేస్తే ఉరికిచ్చినట్టు పరిస్థితున్నది, గేట్లు ఎత్తేస్తే కట్టలు దిగిపోయే పరిస్థితున్నది. ఇక మీకు గేట్లు ఎత్తలే, మీకు చూస్తున్నారు కదా మీ పరిస్థితి. ఇలా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎవరెవరు మాట్లాడుతున్నారు. గేట్లు ఎత్తేస్తే ఆగే పరిస్థితి ఇలా గేట్లు ఎత్తేస్తే కట్టలు దింపుకొని వచ్చే పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు కాపాడుకున్నందుకు వాళ్ళ శక్తి కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇలా. కాబట్టి ఎందుకంటే మేము ఇలా మేము ఏం చేసినాము, ఒక ప్రజాస్వామ్యం నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల కింద చూసాం మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసేది ఆనవాయితీ. ఎందుకంటే పోతుంటే రిప్రజెంటేషన్ ఇస్తుంటే డెవలప్మెంట్ మాట్లాడుతుంటే కలుస్తుంటే ఏ తప్పు లేకుండే. కానీ ఈ 10 సంవత్సరాలు ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రితో కలిస్తే అది అయిపోయినట్టుగా అక్రమ సంబంధం కదా మీ దగ్గరకు వస్తే అయిపోయినట్టే. ఇప్పుడు అట్లా కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎమ్మెల్యేకి వచ్చేసి ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ మేము ఇస్తున్నాము. స్వేచ్ఛ పేరుతో మీరు భయపడుతున్నారు. ఏం చూపిస్తున్నారు? మా ప్రభుత్వాన్ని పడేస్తున్నాం. మేము ఎందుకంటే ఒక ఇండికేషన్, ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా మీరు ఏ పార్టీలో ఉండండి, ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చావు, ముఖ్యమంత్రి 12 గంటల రాత్రి వచ్చినా కలవడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు. అభివృద్ధి చేసుకోవడానికి గతంలో అన్ని అబద్ధాలు మాట్లాడారు కదా, పోయిన వాళ్ళంతా మేము అభివృద్ధి చేసుకోవడానికి పోయినామని. ఇలా ముఖ్యమంత్రి కలవచ్చు, నిజమైన డెమోక్రసీ, ముఖ్యమంత్రిని ఏ పార్టీలో కలవచ్చు అన్నట్టు ఒక ఇండికేషన్ ఇచ్చినందుకు తప్ప కలిసి రాలు. ఇలా మీరు కలిస్తే మీరు భయపడుతున్నారు. ఎందుకంటే భుజాలు అనుకున్నట్టు మీ వాళ్ళ మీద అపనమ్మకంతో మీరు భయపడతారు. మీకు కూడా ఏమైనా తగులుతుందా ఇది? ఇంటి ఇచ్చినట్ట నేనేమంటున్నట్టే, ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ మొన్న ఆ మధ్య కాలంలో మాట్లాడారు. కడియం శ్రీహరి ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడారు. కేసీఆర్ గారేమో నన్ను టచ్ చేసి చూడని మాట్లాడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూసుకుందామని మాట్లాడుతున్నారు. ఇది జరగబోయేది ఏంటంటే బహుశా రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది చాలామంది ప్రజలు బయట అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నది కాబట్టి నువ్వు నేర్పిన విద్యా నీరజాక్షి అన్నట్లు ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చడం గారు ప్రతిపక్షాన్ని కూల్చే ప్రయత్నం రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేస్తారేమో అనేది ప్రజలు అనుకుంటున్నారు. చాలా డౌట్ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షాన్ని కూల్చిపోతే కాంగ్రెస్ రజనీకాంత్ అన్న మేము ఉన్నది 8 మందివి, మా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు. ఎట్లా సాధ్యమవుతుంది? 8 మంది మేము కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాము, మళ్ళీ మేము కాము ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తాము. మళ్ళా ప్రజలు కేసీఆర్ వద్దనికే కదా ప్రజలు తీర్పిచ్చింది. వల్ల మాకు ఇతర రాష్ట్రాల్లో అనివార్యంగా ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ పూర్తిగా మా పార్టీలో విలీనమైన సందర్భాలు ఉన్నాయి, మేము కాదంటలేము. ఆ పార్టీ విలీనం రేపు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏబీపీ నాయకులే,
వారు ఒకవేళ నిర్ణయం తీసుకొని మీ బీజేపీలో కలుస్తుంటే స్వాగతిస్తాం, మాకేం అభ్యంతరం ఉండదు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఏదైనా. ఓకే, మేము ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల. ఓకే రసమయ్య గారు, వాళ్ళు అంతర్గతంగా కాంగ్రెస్ లో కుమ్మలాటలు ఏమన్నా ఉండి కాంగ్రెస్ లో కుమ్మలాటలు ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డి గారు డిస్టర్బ్ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు మా పాత నాయకుడు కాబట్టి, ఏబీపీ నాయకుడు కాబట్టి మీతో బీజేపీతో కలిసి వస్తుంటే మా నాయకత్వం స్వాగతిస్తుంది. అట్లా కానీ మాకు కూర్చాల్సిన ఇవన్నీ ఎక్కడ చేస్తారో అని అందరికి చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు మళ్ళీ కన్ఫర్మ్ చేయకండి. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవన్నీ అలాంటివి ఏవో జరుగుతాయి అని అనుకుంటున్నారు. నిజాలో అబద్ధాలో ఊహలో ఏదో తెలియదు. కానీ రస్మయ్య గారు, కోల్చాల్సిన అవసరం లేదు, గేట్లు ఓపెన్ చేస్తే చాలు పొలవమని పరిగెత్తుకొని రావడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 7 కిషన్లు వచ్చి కలిసి వెళ్ళారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇంకో 20 మంది రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తారు అని కూడా అంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. గతంలో కూడా గేట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మొత్తమే మూసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి నేను పాపము నా బాధ ఏంటంటే ఆయన నర్సారెడ్డి గారు నిన్న మొన్నటి దాకా ఇంట్లో ఉన్నాడు. పాపం ఆయన పోయి కూడా 1 నెల 2 నెలలు అవుతుండొచ్చు. వింటున్నా రసమయ్య గేట్లు ఓపెన్ చేసింది మీరే కదా గతంలో. గేట్లు ఓపెన్ చేసి ఉద్యమకారులను బయటికి అంతకన్నా ముందు కూడా ఓపెన్ నాయకులని ఇతర పార్టీ నాయకులను తీర్చుకున్నది మీరే కదనే. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి పరిస్థితులు చూసినాము, చంద్రబాబు గారు ఉన్నటువంటి పరిస్థితులు చూసినాము, ఉద్యమ కాలంలో అవన్నీ కూడా జరిగినటువంటి ప్రస్థానము మనం అందరం కూడా చూసినాయి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మేము గేట్లు ఎత్తితే ఉరికొస్తురు అని కాదు. అసలు గేట్లు ఎత్తితే అందులో ఉంటే ఎంతమంది మిగులుతారో మీరు చూసుకోండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటారు చూడు, కొత్త వాళ్ళుగా నేను ఆ మాట అంటే బాగుండదు, పొద్దురుగడ అన్నట్టుగా కొత్తగా వచ్చారు కాబట్టి ఎవరికి వాళ్ళే ఊహించుకుంటా ఉన్నారు. ఇలా వాస్తవంగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. రేపు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు ప్రజల్లో మళ్ళీ ఒక మంచి మార్పు కోసం ప్రయత్నం చేయాల్సింది పోయి మీరు అభద్రతలో ఉన్నారు. ఎందుకనంటే మీకు ఎవరి మీద మీకు ఒకరి నమ్మకం ఉండదు. గతంలో కాంగ్రెస్ పరిస్థితులు కూడా మనం చూసిన, ఎవ్వరు కూల్చాల్సిన అవసరం లేదు, ఎవరు వాళ్ళ గేట్లు తెలవాల్సిన అవసరం లేదు. వాళ్ళే గేట్లు బద్దలు కొట్టుకొని బయట కురికొస్తారు. మీరు చూడండి, గేట్లు బద్దలు కొట్టుకొని వాళ్ళే బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అందులో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకోటి, ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దొడ్డిదారిని వచ్చి అధికారాన్ని చేపట్టాలన్నటువంటి ఆకాంక్ష కోసం పుట్టినటువంటి పార్టీ ఇది కాదు. ఇది స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం పుట్టినటువంటి పార్టీ. అది సాధించినటువంటి పార్టీ. 100% 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మాట్లాడే అవకాశం మీకు లేదు రస్మయ్య బాలకృష్ణ గారు. ఆ మాట్లాడే అవకాశం కేసీఆర్ గానీ ఆ పార్టీ గానీ లేదు. సరే పక్కన పెట్టండి. నాకు లేకుంటే ఎవరికి ఉంటుంది? నాకే ఉంటుంది మాట్లాడే అవకాశం. నాకే అవకాశం ఉంటుంది. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను. నేనే చెప్తా ఉన్నాను, నాకే అవకాశం ఉంటుంది. మీరెవరు అసలు? నేను సరే అది పక్కన పెడదాం. ఈ రసమయ్య అనేటోడు నేను నీకు ఏం చెప్తాను, నాతో వాదన కాదు. రజని గారు, మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. రేపు 100% చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ ను ఎవరు కూల్చరు, వాళ్ళే కూల్చుకుంటారు. వాళ్ళే మళ్ళీ కట్టలు తెరుచుకొని బయటకు వచ్చే రోజులు కూడా తప్పకుండా ఉంటాయి. గతంలో మీకు చెప్పలేదు, ఎన్ని చరిత్రలు చూడలే. ఒక 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎందరు ముఖ్యమంత్రులు కాలేదు, ఎంత జరగలేదు, మీరే అంటున్నారు కదా. కాంగ్రెస్ గురించి నీకు ఎక్కువ తెలియదు అన్నాను. పార్టీలో ఉన్నాను కాదు, తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చినావు. మనం నీకేం తెలుస్తుంది అన్న? నీకేం తెలుస్తుంది దాని గురించి? కాంగ్రెస్ గురించి నీకేం తెలుసు నాకు చెప్పు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ గురించి తెలియదా? ప్రజలకు తెలియదా? నేను రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు, ప్రజలకు తెలుసు, ఎవరు ఎటువంటి వాళ్ళు కూడా తెలుసు. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతారు, ఎవరు ఏ ఎమ్మెల్సీని కొనుగోలు తీసుకురావడానికి కోసం ఏ పార్టీ దగ్గరికి వచ్చి బేరం మాట్లాడుకోవడానికి వచ్చి దొరికిపోయిండు. దాని గురించి మనం ఏదో సమర్థించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రజలకు తెలియదా? 100% చెప్తున్నాం. 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, ప్రజల మెప్పును పొందండి, ప్రజల ప్రేమను పొందండి తప్ప మీరు మమ్మల్ని ఎవడు గుంజుకో అభద్రతతోని మీరు ఎల్లకాలం నిలబడలేరు. గుర్తుపెట్టుకోండి. ఇక అసలు మాకు అటువంటి ఆలోచన లేదు. మేము ఒకటి ఆలోచన చేస్తలేము. వాళ్ళు ఎందుకంటే అనవసరంగా ఎందుకంటే వాళ్ళు భయపడి, వాళ్ళు ఎందుకంటే భయపడుతున్నారు, మా వాళ్ళు ఏడబోతారో మేము ఎక్కడ కూడా
ఎవరిని గుంజాందుకు ప్రయత్నం చేస్తలేము. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ వచ్చే ఎమ్మెల్యేలు కలిసిర్రు, కలిసి ఉన్న అభివృద్ధి విషయం మాట్లాడుతున్నాము. మేము ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోలేదు, చేర్చుకోలేదు. ఇప్పుడు రజనీ గారు గౌరవంగా ఒక ముఖ్యమంత్రి గారిని తమ సమస్య చెప్పుకొని వాళ్ళు అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మీరు ముఖ్యమంత్రి అనేటోళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి ఇది ఎందుకంటే ఓపెన్ గా, ఎందుకంటే సీక్రెట్ లేదు, ఓపెన్ గా కలిసి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎవరైనా కలుస్తారు, కలిసిన ప్రతి వాడు కాంగ్రెస్ లో కలిసినట్ట. ఉన్నారు కాబట్టి అపవాదులు వేస్తా ఉన్నారు. అధికారం ఉందా భయపడడానికి? పోరాడితే పోయేదేమున్నది? ప్రజల వైపు నిలబడతాం. రేపు 5 సంవత్సరాల ప్రజలు ప్రేమలు పొంది మళ్ళీ అధికారంలోకి వస్తారు తప్ప అధికారాన్ని నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి కూల్చడము, ప్రజల ఆకాంక్ష వేరు గౌరవాన్ని ఏదైతే ప్రభుత్వాలను ఏర్పరచు కూర్చడం అనేది చాలా అప్రజాస్వామ్యంగా ప్రజలు అర్చించారు. కానీ గతంలో కేసీఆర్ గారు ఈ సంస్కృతిని ప్రారంభించారు. బీజేపీకి కూడా అప్లై మాకు కాదు, ఎందుకంటే మేము ఎక్కడ కూడా కూల్చే ప్రయత్నం చేయలే. వాళ్ళకు వాళ్ళు విలీనమై వస్తే మేము కలుపుకున్నాం తప్ప ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాగా ఎమ్మెల్యే గెలిచి రాజీనామా చేయకుండా ఒక పార్టీ మీద గెలిచి మంత్రులు చేసిన చరిత్ర లేదు. గతంలో కేసీఆర్ గారు 84 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కాంగ్రెస్ని చీల్చిండు, టీడీపీని ఖతం చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తారని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ నాయకులు కాదు, పాలించేది టీఆర్ఎస్ నాయకులు గారు. తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి నాయకులే కేసీఆర్ గారు టీడీపీకి వెళ్ళి వచ్చారు, రేవంత్ రెడ్డి గారు టీడీపీకి వెళ్ళి వచ్చారు. చంద్రబాబు నాయుడు నేర్పినటువంటి రాజకీయాలు ఇక్కడ వీళ్ళు ఆపాదిస్తున్నట్టు పరిస్థితి. ప్రజలు ఎన్నడూ కూడా అర్చించరు. రాజకీయాలని ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కారం వస్తుంది. మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు నిలబడాలి. కానీ రాజకీయంగా కూల్చి గతంలో కేసీఆర్ గారు తప్పిదాలు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ అపప్రదనే వస్తుంది. కేసీఆర్ కూడా ఆ ప్రయత్నం చేయదు. ఇప్పుడు మా అంటున్నాడు రస్మయ్య అంటున్నాడు, అన్న రస్మయ్య ఏమంటున్నాడు, గేట్ మేము గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఉరికొస్తారని. ఇదేనా ప్రజలు కోరుకుంది? కాదు కదా.